ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలంటూ ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ టెన్షన్ గా మారింది. చలో అసెంబ్లీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ముందస్తు అరెస్టులకు దిగుతున్నారు. ఓయూ, నిజాం క్యాంపస్, సుందరయ్య విజ్ఞాన భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్య నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. విద్యానగర్లో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా సంఘాల చలో అసెంబ్లీ పిలుపుతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో నిషేధ ఆజ్ఞలు విధించారు. 2 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. అటు సుందరయ్య విజ్ఞాన భవన్ ను చుట్టుముట్టారు పోలీసులు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సంఘాల చలో అసెంబ్లీ నేతల అరెస్టులపై సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఈ అరెస్టులపై నేతలు ఏమంటున్నారు? ఇప్పటివరకు ముఖ్య నేతలు ఎవరెవరిని అరెస్ట్ చేశారు? రీసెంట్గా వరంగల్లో జరిగిన శృతి విద్యాసాగర్ రెడ్డిల ఎన్కౌంటర్పై పూర్తిస్థాయిలో ఇప్పటివరకు సర్కార్ పెదవి విప్పకపోవడం, అలాగే ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరుని తప్పుపడుతూ పూర్తిస్థాయిలో పౌర హక్కుల సంఘాలు, అలాగే ప్రజా సంఘాలతో పాటుగా వామపక్ష నేతలంతా కలిసి ప్రజాస్వామిక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ వస్తున్నారు. సర్కారు తీరును, సర్కారు మొండి వైఖరిని మెడలు వంచేదాకా వదిలేదు లేదనేది వాళ్ళు చాలా పట్టుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఒకవైపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి మొత్తం కూడా కసరత్తు చేసి జిల్లాల నుంచి గ్యాదరింగ్ చేస్తూ మొత్తం కూడా ప్రజా సంఘాలు అలాగే వామపక్ష నేతలంతా చలో అసెంబ్లీని సక్సెస్ చేసి తీరుతామని వాళ్ళు అంటుంటే, పోలీసులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం పూర్తి స్థాయిలో అనేది వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి, మొత్తం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రజా సంఘాలు కానీ లేదంటే వామపక్ష నేతలు కానీ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు అలాగే మావోయిస్టుల ముసుగులోనే ఎక్కువగా వస్తున్నారు. కొంత అశాంతిని కలిగించే అవకాశం ఉంది కాబట్టి మేము అడ్డుకుంటామనేది పోలీసులు చెప్తున్నారు. మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు వాస్తవికంగా చలో అసెంబ్లీకి పిలిపించింది, ఆ పర్మిషన్ అడిగింది మేము, పార్టీలు అంటే లీగల్ పార్టీస్. అలాంటి ఏమైనా సంఘటన జరిగితే మాకు బాధ్యత లేదా? తర్వాత అసలు మావోయిస్టుల ఎజెండా నా ఎజెండా అన్న ముఖ్యమంత్రి ఆయన తప్పుకోవటాలి ఇప్పుడు. ఎందుకంటే అది నిషేధిత సంస్థ అని తెలియదు ఆయనకు. తెలిసినాక కూడా ఆయన ఎందుకు ఆ ఎజెండాను అమలుపరుస్తున్నాడు? ఆ మావోయిస్టులు ఎందుకు హింసించి దారుణంగా శృతి విద్యాసాగర్ను బూటకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది? అంటే ఇవన్నీ కూడా ఆయన ఆప్తిమర్ చేసుకుంటే మంచిది. ఇవాళ గత ప్రభుత్వాల కాలం ఎన్నడూ లేని పద్ధతులలో అన్ని పోలీస్ స్టేషన్లో ఇప్పటికే బెదిరింపులు చేసి లేదా రకరకాలుగా హెచ్చరికలు చేసి అరెస్ట్ చేసి పెట్టారు. వందలాది మంది, దాదాపు 3,500 పైబడే ఇవాళ అరెస్ట్ చేసి పెట్టబడారనేటువంటి సమాచారం ఉంది. అయినా హైదరాబాద్కు వందలాది మంది వచ్చారు. ఇవాళ నిర్బంధాల మధ్య, బ్యారికేడ్ల మధ్య చలో అసెంబ్లీ కార్యక్రమం ఉన్నది. ఈ చలో అసెంబ్లీ కార్యక్రమం సంబంధించి భౌతికంగా మమ్మల్ని అసెంబ్లీకు చేరుకోనీయకపోయినా మా నినాదాలు అసెంబ్లీలో మారుమవుతాయి. తర్వాత మా ప్రదర్శన తప్పనిసరి ఆరంభం అవుతుంది. అందుకనే ఇవాళ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్కి వెళ్ళి విద్యార్థులని భయభ్రాంతం చేసి చదువుకునే వాళ్ళని చూడకుండా మానవత్వం లేకుండా పోలీసులు హింసించిన తీరు దారుణం, భయభ్రాంతం చేసిన తీరు దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ వైఖరి మార్చుకొని తెలంగాణ సర్కార్ వచ్చింది, ఇది ప్రజల సమస్యల పరిష్కారానికి ఆ వైపున ఒక వేదికగా ప్రభుత్వం నడపబడాలా, ప్రభుత్వం ఆ వైపున ఆలోచించాలనేటువంటిదే మేము కోరుకుంటున్నాం. అందుకని ఆయన ఒంటెద్దు పోకళ్లతో, ఏకపక్ష నిర్ణయాలతో ఆయన పరిపాలన చేస్తా అంటే మాత్రం సహించేది లేదు. ఎలాంటి నిర్బంధాలు పెట్టినా, ఎలాంటి అడ్డాకాలు కల్పించినా, ఎంతటి నిర్బంధాలైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నాం. ఇక్కడ నిషేధిత సంస్థ ఉంది, ఎవరున్నారని ఈ రకంగా తప్పుతో పట్టించేటువంటి తప్పుదారిలోనే ప్రభుత్వం ఎదురుదాడి చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా మా చలో అసెంబ్లీ తీరుతుందని చెప్పి మాత్రమే చేపలుచుకున్నాం. పూర్తి స్థాయిలో పోలీసులు ఒకవైపు కసరత్తు చేస్తున్నారు, మరోవైపు హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. దాదాపు చెక్ పోస్టులు పెట్టి మొత్తం కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీ దాదాపు చలో అసెంబ్లీ సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నిజంగానే శాంతియుతంగా జరగదనేది పోలీసులు భావిస్తున్నారు. శాంతియుతంగా జరుగుతుందనడానికి మీరు ఎలా చెప్పగలుగుతారు? శాంతియుతంగా జరిగే చలో అసెంబ్లీనే
గందరగోళం చేశారు. ఇవాళ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి భయభ్రాంతం చేసి 3-4 రోజుల నుంచెల్లే పోలీసులే పరోక్షంగా చలో అసెంబ్లీ జయప్రదం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు చర్చ జరుగుతుంది. అంటే ఈ బూటకి ఎన్కౌంటర్ ఏమిటి, ఇదేంటి అనేది గ్రామంలో కూడా అరే ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గం అనే చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానం, అణిచివేత లేదా హక్కులను హరించేటువంటి దుర్మార్గమైన చర్య. అందువల్ల ఇవాళ ఉన్న పరంగా మమ్మల్ని ఏదైతుందో నేను మొదలే చెప్తున్నాను, భౌతికంగా మమ్మల్ని అసెంబ్లీకి చేరనీయకపోయినా 3 రోజులుగా ఈ చలో అసెంబ్లీ అంశం చర్చనీయాంశంగా ఉన్నది. ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు, ఇంటెలెక్చువల్స్లో, యువకులలో, విద్యార్థులలో, మేధావులలో, ప్రజలలో. అందుకని ఈరోజు కూడా మేము ఎక్కడి నుంచి అయితే ప్రదర్శన ఆరంభం చేద్దాం అనుకున్నామో అక్కడి నుంచి తప్పనిసరిగా ప్రదర్శన ఆరంభం అవుతుంది. ఎంత దూరం పోనిస్తారు, ఎంత దూరం పోనీరు, పోలీస్ ఫోర్స్ వాళ్ళకు ఆయుధాలు ఉన్నాయి, అన్ని రకాల హక్కులు ఉన్నాయి, చట్టం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ అండగా ఉన్నది. ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నేపథ్యంలో కూడా మా పిలుపు ఇప్పటికే జయప్రదమైందని భావిస్తూ ఉన్నాం. ఏదైనా మా చలో అసెంబ్లీ కార్యక్రమం జరిగి తీరుతుందని మాత్రమే చెప్పదలుచుకున్నాం. మొత్తానికి ఇటు వామపక్షాలకి అట్లాగే ప్రజా సంఘాలకి, మరోవైపు పోలీసులకి సర్కారు కావచ్చు సై అంటే సై అన్న రీతిలో ఉంది. మొత్తానికి ఒకవేళ ఈ అసెంబ్లీ చలో అసెంబ్లీ సక్సెస్ కాకపోయినా, లేదంటే ఒకవేళ సక్సెస్ అయినా నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పోలీసులతో మాకు సై లేదు, మాకు ప్రభుత్వంతో సై. ప్రభుత్వ దుర్మార్గపు చర్యలు ఎండగడతాం తప్ప పోలీసులతో మాకు వైర్యం లేదు. పోలీసులు కూడా మా పైన ఆ ఆలోచనతో ఉంటే మాత్రం మంచిది కాదని మనం చెప్పదలుచుకున్నాం. ఎన్ని నిర్బంధాల మధ్య, ఇన్ని ఆంటకాల మధ్య, ఇంత బెదిరింపుల మధ్య కూడా మా చలో అసెంబ్లీకి సంబంధించి జరిగి తీరుతుందని మాత్రమే చెప్పదలుచుకున్నాం. ఏదైనా ప్రభుత్వం ఆలోచించుకొని ఈ అంశానికి సంబంధించి రిటైర్డ్ జడ్జి తోటి, మన జ్యుడిషియల్గా హైకోర్టు జడ్జితో, సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించి, న్యాయ విచారణ జరిపించి, ఎవరు దోషులుంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే మంచిదని మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. ఇంకా ఇతర అంశాలకు సంబంధించి కూడా మావోయిస్టుల ఎజెండా, నా ఎజెండా అన్న అమలు పరిస్తే మంచిదని. లేకపోతే మాత్రం ఇంకా ఈ రోజుతో ఆగదు, ఈ చలో అసెంబ్లీతో ఆగదు. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యలపైన, ప్రజా హక్కుల భంగం కలిగిన, ప్రజలకు ఇబ్బందులు జరిగినా, ప్రజలకు కష్టాలు కలిగినా, అణచివేత జరిగినా, తర్వాత వాళ్ళ సంక్షేమ పథకాల అమల్లో, ప్రభుత్వ హామీల అమల్లో వైఫల్యాలున్నా వాటిని ఎండగట్టేందుకు తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఒక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటుంది, భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకుంటుంది, ప్రజల మధ్య ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, కాపాడుకునేందుకు ముందుకు సాగుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ముఖ్యమైన నేతల అరెస్ట్ గురించి కానీ ఎవరో అరెస్ట్ మీకు కమ్యూనికేషన్? ఇప్పుడు ఇప్పటికే చుక్కారామయ్య గారిని ఇంట్లో నిర్బంధం చేసినట్టు, హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇట్లా చాలామంది నేతల్ని ఎక్కడికెక్కడికి, చాలామంది జిల్లా నాయకుల్ని, రాష్ట్ర నాయకులను కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. ఇవన్నీ అరెస్టులు మాకు కొత్త కాదు. ఉద్యమాన్ని గత ప్రభుత్వాలు అంచడానికి ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూడా అదే కోవలబోతుంది. తెలంగాణ వచ్చినాక కొత్తదనము, కొత్త మార్పు, కొత్త ఆలోచనలు ఏమి సర్కార్కు ఉన్నట్టే కనపడతలేవు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకొని పనిచేసేలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. అందుకనే మేము ఎన్ని అరెస్ట్ చేసినా మా ఉద్యమం మాత్రం ఆగదు మాత్రమే చెప్పదలుచుకున్నాం. ఓకే.